హలో అండి అందరికీ వెల్కమ్ టు షాలిని వ్లాగ్స్. ఈరోజు మనం పూరీ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. కుక్కర్లో 3 విజిల్స్కి పొటాటో పెట్టేశానండి. సో ఉడికిపోయిన తర్వాత బయట తీసి పెట్టుకున్నాను. ఈలోగా కళాయిలో కొంచెం ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, శనగపప్పు అన్నీ వేసేసి లైట్గా అలా ఫ్రై చేస్తున్నా అండి. ఆనియన్ని సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఆ ఆనియన్ వేసుకుంటే పూరీ కర్రీకి చాలా టేస్ట్ వస్తుందన్నమాట. సో దాంట్లో మిగతా పొటాటో అంతా వేసేయాలి. ఒక 2 పొటాటోస్ని ఇట్లాగా స్మాష్ చేసి అందులో మిక్స్ చేయాలండి. సో దానివల్ల ఏంటంటే అది లైట్గా ఇట్లా గ్రేవీకి టచ్ అయ్యి మనకి మంచిగా టేస్ట్ మంచిగా ఉంటుందన్నమాట. మనకి కూడా గ్రేవీ వాటర్లా కాకుండా మంచిగా అనిపిస్తుంది టేస్ట్ అనమాట. ఒకసారి అలా ట్రై చేయండి. సో దీన్ని అలాగా కలుపుకొని కొంచెం లైట్గా అలా ఫ్రై చేస్తూ అలా ఉంచుకున్నానండి. దాని తర్వాత దీనిలోకి మనం పసుపు కొంచెం, కారం, ధనియా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ సాల్ట్ అన్నీ వేసుకొనేసి కలిపేసి మూత పెట్టుకుంటా అండి. మూత పెట్టుకున్న తర్వాత కాసేపు అలా ఫ్రై చేయాలండి. మూత పెట్టేసుకొని అలా కాసేపు ఫ్రై చేసిన తర్వాత అదంతా కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత మనం దాంట్లో కొంచెం వాటర్ అది వేసుకోవాలి. ఈలోగా శనగపిండి దానిలో మిక్స్ చేస్తే కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి. సో 2 స్పూన్స్ ఆఫ్ శనగపిండి తీసుకొని వాటర్లో మిక్స్ చేశాను. ఇందులో ఈలోగా వాటర్ వేసుకొని దీన్ని కాస్త కొంచెం వాటర్ వేసుకోవాలండి ఆల్రెడీ, ఎందుకంటే పొటాటో ఆల్రెడీ బాయిల్ అయి ఉంటుంది కాబట్టి లైట్గా వాటర్ వేసుకొని మిక్స్ చేసేసి అలా దాన్ని ఉంచుకున్నాను. కాసేపు ఇది దగ్గరికి అయిన తర్వాత దీనిలోకి మనం శనగపిండి ఏదైతే కలుపుకొని పెట్టుకున్నామో దాన్ని యాడ్ చేస్తామన్నమాట. సో దీన్నైతే ఇలా పెట్టేసి ఇగోండి శనగపిండి చూడండి అలాగ కలుపుకుని అది డైరెక్ట్గా వేసే కంటే ఇలా వాటర్లో కలిపి వేసుకుంటే మనకి ఈజీగా మిక్స్ అవుతుంది అనమాట. సో వేసుకొని అట్లా మిక్స్ చేసేసాను. మిక్స్ చేస్తే చూడండి ఇంకా మనం ఇప్పటికే మనకి టేస్ట్ అదంతా అది కనిపించే లుక్లోనే మంచిగా అనిపిస్తుంది. సో చూసారు కదా, ఇంకా అలాగా లైట్గా దగ్గర పడినంత వరకు మనం దాన్ని అలాగా స్టవ్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా చేసుకోవాలండి, ప్రిపేర్ చేసుకోవాలి. దాని తర్వాత లాస్ట్లో నేను కసూరి మేతి వేసుకున్నాను. సో కొత్తిమీర వేసుకోవచ్చు. దాన్ని అలా మిక్స్ చేసేసాను. మిక్స్ చేసేసరికి మంచిగా రెడీ అయిపోయింది మన పూరీ కర్రీ అనమాట. సో దాన్ని అలా దగ్గర పడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చూడండి ఇదిగోండి మనకి కావాల్సిన పూరీ కర్రీ రెడీ అయిపోయింది. చూసారా, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా, ఎంతో బాగుంది. చక్కగా పూరీ చేసుకొని తినేస్తే ఇంకా అంతే అనమాట. చాలా అంటే చాలా బాగుంది. చూసారా, మీరు కూడా ఇలా ట్రై చేసేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.